మనుని మాను ఇట్లా ఈ టైప్ లో ఉంటది అనమాట. వచ్చిన మరి ఏంటో నువ్వు లేవు. అన్ని డిలీట్ చేసినాక ప్రేమ అంటే నమ్మకం ఉండాలి, నమ్మకం లేని చోట దేవుడా. కొడుకు లంగనా కొడుకులు అంటే క్యూట్ గా అట్లా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మనో అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటంటే చిట్టి పైన యాక్చువల్లీ చిల్లన్న నేను రవిగాడు కలిసి లైక్ ప్లాన్ వేసాం. చిట్టిని ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఇన్ని రోజులు ఒక వారం టు 4 days 5 days ఇంటికి వెళ్ళింది. తర్వాత మార్నింగ్ వచ్చింది. సో ఆమె మీద ఎట్లా ప్రాంక్ చేసాం అంటే చిల్ల ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఫేక్ అకౌంట్ అమ్మాయి చాట్ చేస్తున్నట్టు, ఈమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఆయన ఫోన్ లో చాట్ చేస్తున్నట్టు ఒక అమ్మాయిని ఏకంగా ఆఫీస్కి తీసుకుని వచ్చి అమ్మాయిని నేనే డ్రాప్ చేసినట్టు నేనే చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ చిల్లన్నకి చెప్పా కాబట్టి ఆయన కొంచెం మజాకులు చేస్తున్నారు. చిట్టి తెలుసు కాబట్టి పక్క రూమ్లో ఉంది, అందుకని కొంచెం చిన్నగానే మాట్లాడుతున్నాం. చిట్టికి తెలిసిన తర్వాత అవునా మా బాబా అంటది. మళ్ళీ అన్ని చూపిస్తే అవును నిజమే మా బాబే అంతా చేసిందంటది. అంటే తింగరదనాలు లేదంటే ఇంకేమనాలో తెలీదు. చిట్టిని తీసుకోనా బెత్తిరి పిల్ల ఖాస్ ఎంత ల్యాగ్ అంటే అంత ల్యాగ్. మనుని మాను ఇట్లా ఈ టైప్ లో ఉంటది అనమాట. చాలా ల్యాగ్ పిల్ల. చాలా సీరియస్ విషయం. నేను కెమెరా కూడా పెట్టి మాట్లాడుతున్నా అంటే ఇదే చెప్పింది ఫస్ట్ లో తింగరతనం అనేది. చెప్పరా చెప్పాలా? 4 days కాదు 3 days వెళ్ళా. 6 days వెళ్ళింది. ఎన్ని అబద్ధాలు చెప్తావు? అరే వద్దురా పరువు పోతుందే వద్దున్నా మాట ఏమైంది? పేరు పోతుంది అన్నది. ఫ్రెండ్ లాగా ఏం చేయడు మా బావ. ఏం చేయడు మా బావ నిప్పు నిప్పు చేస్తారు. నాకు తెలుసు మేము క్లోజ్ ఉంటాం, మేము బాగా కలిసి ఉంటాం. మమ్మల్ని విడగొట్టడానికి ఎవరు దీన్నే చెప్పింది నేను ఫస్ట్ లోనే. ఇది సరే తను అడుగు అమ్మాయి ఈయన అడుగుకోవాలంటే ద బెస్ట్ బ్రదర్ చెప్పు బ్రో. చూడు చిల్లు మొన్న ఒక అమ్మాయి తీసుకొని వచ్చిందా రూమ్ కాడికి ఈయన డ్రాప్ చేసి చాట్ చేస్తారా లేదా అమ్మాయితో? కింద చూసుకో ఒకసారి చాట్ చేసుకుంటున్నాను బట్ బిజీ చెప్పు. వచ్చిన మరి ఏంటో నువ్వు లేవు. అరే నిజం ఏం చేసినాడు? అమ్మ తల్లి రూమ్ రూమ్ లో ఉన్నాడు. మేము ఏం చేయాలి? బయట ఉన్నాం. మాకేం తెలిసి ఏం జరిగిందేమో. నా నెంబర్ ఉందా నీతో? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నేను ఇచ్చిపోయాలా? స్విచ్ ఆఫ్ వస్తే ఇప్పుడు నేను కొట్టాలా? మా అమ్మకి హాస్పిటల్లో బాగలేదు కాబట్టి హాస్పిటల్ అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటా. తర్వాత చేయొచ్చు కదా. నెక్స్ట్ డే ఏమైంది? నువ్వేం చేస్తుంటావు? మాటికి ఫ్రెండ్ అంటారు. ఇక్కడ 3 ఫ్రెండ్స్ ఉన్నారు. దేనికి అన్నా? నిన్ను కూడా ఏమో అంటుంది. మరి ఫోన్ చేయొచ్చుగా. మాటికి చిట్టి హల్వా తీసుకురా అది ఫోన్ చేసి చిట్టి పోయి బాగుంది తీసుకో కంట్రోల్ లో పెట్టుకో. చెప్పినా అనుకుంటున్నా మనసు వేరే అమ్మాయి నచ్చున్నాను.
మా బావకి నేనంటేనే అన్న ఇష్టం. ఒకసారి మళ్ళీ ఆ చిరునవ్వు నువ్వా ఇప్పుడు నువ్వే సిగ్గుపడతా మా బావకి నేనంటేనే ఇష్టం. అట్లనే ఉంటారు అందరు అబ్బాయిలు. అన్న ఆ చిరునవ్వు అందరు ఇంకొకసారి. అబ్బాయిలు వేరు, మా బావ వేరు. ఎవరు మీ వాళ్ళకి ఎక్కువ. పొడుగా వచ్చి. సరే ఏ నిజంగా సరే సరే చెప్పలేదు. సరే నేను ప్రూవ్ చేస్తా. పట్టుకో ఒకసారి ఇట్లా కెమెరా పట్టుకో, ఇట్లా సెల్ఫీ పట్టుకో ఇట్లా. నేను ప్రూవ్ చేస్తా. గుమ్మ నుంచి ఇలా నేను ఫోన్ చేస్తాను. అన్న ఏం చేస్తున్నావు అన్న? అమ్మాయితో చాట్ చేస్తున్నావు అని చెప్పారు. ఇది నిజమైందనుకో అంతే. ఇంకా నేను నిజాలు రోజు వాళ్ళంతా ఆపనబ్బా మిగతా దానికి కాల్ చేసి ఇట్లాంటి దానికి చెప్పు. హలో అన్న ఏం చేస్తున్నావు అన్న? నేను రవి గడే ఉన్నామన్నా. ఎవరుంటారు పక్కన? సరే అన్న కింద రూమ్ లో ఉన్నావా? సరే వస్తున్నా ఒక్క నిమిషం. మోసం చేస్తున్నాడు మా బావ. మా వంశన్న చెప్పిన తర్వాత అబద్ధం ఉంటుంది ఏదైనా. రా, ఎవరున్నారు కింద? కింద ఉన్నాడు రా. చెప్తా సంత పడు. స్లో ఏం కాదు బాగా ఎవరికి మా బావ నా చేతి ఆడుకుంటే అప్పుడు పోయి డైరెక్ట్ పట్టుకో, డైరెక్ట్ పట్టుకో. నువ్వు మెల్లగా ఫస్ట్ ఇప్పుడు ఎంటర్ వచ్చేసా కెమెరా ఎంటర్ పట్టుకొని వస్తావు. నువ్వు ఫస్ట్ మెల్లగా మాట్లాడు. నన్ను ఇంకా ఏడుపిల్ల. అవు చిట్టి నువ్వు చిట్టి నువ్వు ఒక నేను పోయి కూర్చో ఉంటా. మీ తర్వాత అన్న ఏం చేస్తున్నాను మాట్లాడుతా. కొంత కూల్చండి మీరంతా. చిల్లమ్మా ఏం చేస్తున్నావు? రెడీ చేద్దాం కదా. ఎవరితో? ప్రతిదీ ఎవరితో? నీకేం వ్యవస్థ చిట్టి నీకు నిజం చెప్పలేదు కదా? నా తప్పుది నీకు ఉంటుందా? సరే మాట్లాడు. ఎవరితో? ప్రతిదీ ఎవరితో? ఎంత బాగా ప్రతిదీ నీతోనే అంట. ఎవరితో? నీకు మొన్న శ్రీన కాళ్ళు ఎప్పుడు గుర్తుందా? వేరే అమ్మాయిని తెచ్చుకున్నాడు. నీకేం లేదు ఇంట్లో. వాడు మాటలు ఏంటి నువ్వు గుర్తు ఇట్లా పైకి ఏంటి మ్యాటర్ ఏంటి? ఏం నడుస్తుంది? మాట్లాడాలంటే నువ్వు ఆ? మాటలు మాట్లాడాలంటే వీళ్ళు వెళ్ళాలి అంటే ఎవరు? వీళ్ళతోనే పనులు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళే చెప్పారు. ఏం ఏయ్, నడుస్తుంది? మేము- నేను ఊరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేసావు చెప్పు. రెస్ట్ తీసుకున్నా 4 days. ఒక్కటే రెస్ట్ తీసుకున్నావా? లేకపోతే రెస్ట్ పప్పు కూడా లేదు. నీకు ఆల్రెడీ చెప్పే వెళ్ళా నేను. నా మీద నమ్మకం లేదు. ఎంత ఉంది కానీ ఇప్పుడు నువ్వు నాకు అట్లా మధ్యలో పెట్టావు. వాట్ వాట్ అంటే ఏం చెప్పాను? నాకు మోసం చేస్తున్నావు. ఈ పర్ఫార్మెన్స్ వల్ల నాకు సగం జీవితం నాశనం అయింది. మళ్ళీ ఇట్లా నా బాధ నీకు పర్ఫార్మెన్స్ అనిపిస్తుందా? ఏమైంది నాకు అనేది ఏం మాట్లాడావు నువ్వు? చిట్టి కొంచెం కూడా బాధ లేదు అలా బాగా వేరుతో చాట్ చేసుకుంటే నవ్వుతుంది. అంత సీన్ లేదు. అంతా సీన్. ఏంది నేను వేరే అమ్మాయిని చూడండి. ఆ, చూడా బాబు, చిట్టి 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 ఇందాక కాల్లో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ఆపిక. అదే అన్న అప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు సడన్ గా వచ్చాను నమ్మకం అదే ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు అనుకున్నా కదా పక్క నుండి వెళ్ళకపోతే అదే అన్న తప్పుడు హలో ఎక్స్క్యూజ్ మీ. 1 minute డోర్ పెట్టు. నీ లైన్ ఇప్పుడు వంశీ వంశీ అంటూనే ఉంటుంది. వంశన ప్రాణం వాళ్ళే బెటర్ గైస్. ఎంత బాగుంటారు. మా బావ 2 రోజులు ఊరికి పోతే ఇట్లా చేస్తున్నాడు. ఈయన రా బాగా చూసుకోవాలి. చాలా నేను ఇంకా చూసింది. ఇందాక నేను విన్నా ఏం చెప్పే మనతో అరే అన్న వాళ్ళు నిజం చెప్పారు. ఇట్లా చేస్తాడు నన్ను కూల్ చేస్తాడు. నేను నిజం చెప్పిన చెట్టి వాళ్ళు ఎవరు చెప్పారంట. నేను అమ్మాయిని తీసుకుని వచ్చి ఇక్కడ 2 గంట పెట్టేసి మళ్ళా నువ్వు డోర్ వేసుకోమంటే నేను బయట ఉంటే మళ్ళీ మా అమ్మాయి బావకే వచ్చి- భయమా? నువ్వే చెప్పావు చెప్పు. చెప్పు మా బావ అంటే భయమా? ఇప్పుడు చెప్పు. ముందరున్నాడుగా. ఎక్స్క్యూజ్ మీ చెప్పండి. తప్పు చేయలేదు. ఏంది? నేను కూడా అదే మాట అన్నా. తప్పు చేయడు మా బావ నిప్పు అని చెప్పి. నిప్పే నిప్పే నాను ఆర్పేస్తావు. నీకు తీసి పైన ఏం చెప్పావు? మనతో ఏం చెప్పావు? కాల్లో వాళ్ళు నాకు కాల్ చేసింది అసలు మెసేజ్ ఓయ్! చేశాను నేను. చూడండి ఎన్ని అబద్ధాలు. అంటే ఇట్లా అంటావు. చలియా సింగారం చిటికెట్టు నడుమే పయ్యారం అనేది ఏడుస్తావేమో. చెప్పండి రా. అంటే చెప్పినాడు చెప్పినంత చెప్పినాడు. ఆయన కూడా చెప్పాడు. వంశీ చెప్పాడు. ఇంకెంతమంది చెప్పాడు? మొన్న శ్రీ చెప్పాడు.
పేర్లు చెప్పు. మను, నా పేరు ఎందుకు వస్తుంది? రవి, వంశీ, శ్రీ. అది పెట్టాలని ఏమనలేను. వీళ్ళు ముగ్గురు చెప్పారు. ఏం చేస్తావు మరి? ఇప్పుడు ప్రూవ్ చేస్తావు. ఫోన్ ఏం చెప్పావు? ఎవరితో చాట్ చేస్తున్నావు? చూపెట్టు. మీ మమ్మీ గారు తిన్నారా అని అడిగితే తిన్నా అని చెప్తాను. మా మమ్మీతో చాట్ చేస్తున్నావా? మీ మమ్మీకి చాటింగ్ ఎందుకు వస్తుందా? నాకు అదే నేను అడుగుతున్నా. మా మమ్మీతో చాట్ చేస్తున్నావు? వాయిస్ మెసేజ్ హలో అవ్వాలి చూపిమని మీ గుడ్ ఆలుకుంటూ చూపెట్టు. ఫస్ట్ చూపి. అరే చెప్పండా నేనేం చేయను చిట్టి. నిజంగా చేసిన అన్న పైకి వచ్చి నన్ను మోసం చేస్తున్నాడు అని నేను విషయం నిజం చెప్పాను అన్న. మొన్న తీసుకొని వచ్చింది నా పై పట్టి ఏడుస్తుంది, దూకేస్తా అంటుంది. నీతో కాల్ మాట్లాడుతుంది, నీతో వీడియో కాల్ మాట్లాడుతుంది. పక్కన ఇంకొక దాంతో అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది కానీ నీతో అన్న నేను చెప్పింది అర్థమైపోద్ది. మళ్ళీ ఇట్లా ఆ కొడుకులు బాత్రూమ్ లో వాష్రూమ్ లో జిమ్ చేసి వాష్రూమ్ లో ఇట్లా వీడియో కాల్ ఉంటాడా? ఒకటి ఇన్ని చెప్పినా వీళ్ళు నమ్మలే. నీకు నా ముందే పోలీసు అని ఏం చేస్తున్నావు? చోటు చేస్తున్నాను అని అందుకు నమ్మాల్సి వచ్చింది. ప్రిపేర్ అవుతున్నా. దేనికి ప్రిపేర్ అవుతున్నావు? నేను ఇంకా ఎట్లా పడేద్దామని. అంటే ఇట్లా చేసి పడిపోతానా? ఇలాంటి మాటలు చెప్పి నేను చేస్తున్నాను. అరే అర్థం నన్ను నీకు అన్నా అనుకుంటే తిరుగుతుంటే కదా ఫస్ట్ నాతో మాట్లాడు. ఏం చేస్తున్నావు? బాగుంటుంది. ఇట్లాంటివన్నీ చెప్తావు మరి ఎందుకు? ఇట్లాంటి చెప్పే నేను చెప్తున్నాను కదా చూడు అట్లా చేస్తే అయిపోయింది. ఇంకా ఎందుకు మాట్లాడుతున్నా అందరితో? నేను ఆ కొడుకు లంగనా కొడుకులు సరే చిట్టి మేము లంగాలం చాట్ చూపిమని చాలు. చాట్ ఒకటి ఫోనే తీసుకో. తీసుకో అన్ని డిలీట్ చేసినాక లౌడ్ చూసావా? అరే ఆ కొడుకు మాటలు వింటావా నువ్వు? మీ బావ నుంచి అన్నాడు. ముందరే చెప్తున్నా. ఫోన్ మళ్ళా 30,000. అట్లా కాదు అడుగు ఎందుకంటే చేసినావు. వదిలేసాను చిట్టిని వదిలేస్తున్నాడు. నాకు అర్థమైతుంది. ఆయన వదిలేస్తున్నాడు, నీకు అర్థమైతలేదు. ప్రేమ అంటే నమ్మకం ఉండాలి. నమ్మకం లేని చోట నేనున్నా. అమ్మా సినిమా డైలాగ్ ఇది. ఇందాక ఫోన్ కూడా అదే మాట్లాడుతున్నాను. నాకు ఎవరు చూసినా నువ్వే కనిపిస్తావు. అది ఫిక్స్ అయ్యి అమ్మ ఇలా అంటే నేను ఊహించుకొని ఎంతమంది అమ్మాయిల దగ్గరికి పోతున్నాను. ఈ కొడుకులు బట్టవాళ్ళు నా కొడుకులు ఇలా మాటలు విన్నావనుకో నీకు నాకు లొల్లి కాదు. ఇంకా నువ్వు మీ ఇంట్లో కాదు మా సరే చెప్పండి చిట్టిని నేను ఎంత మంచిగా చూసుకుంటున్నాను. ఈ కొడుకులు వచ్చి ఏదో చెప్పి పుల్లలు పెడుతున్నారు. పుల్లలు ఏం లేదు, కామెంట్ బాక్స్ లో చెప్పమని అన్నాను. అంటే నువ్వు పైన అనుకుంటే నాకు వినిపించి ఇది కూడా ఆనంది అన్న అసలు మాట్లాడనే లేదన్నా. 2 సార్లు చిట్టి అంటే నాకు వినిపించాలి. నీ నుండి నువ్వు వాయిస్ వినిపించింది కాబట్టి ఇలా ఇట్లా చెప్తే మా చిట్టి జల్దీ నా దగ్గరకు వస్తుంది కాబట్టి అట్లా చెప్పిన. అలాంటివి చెప్తే చేస్తున్నాడు, నువ్వు అవుతానే ఉన్నావు. ఒట్టేసి ఒక మాట అరే కొడుకులారా అమ్మో చూడు కట్టాను బిడ్డాను ఏంది బట్టలు కాదు జీతం పోటంటే బట్టల గురించి ఆలోచిస్తారా? ఒత్తులు గిట్టులు మంచిది కాదు ఎత్తుకి. చూసావా? ఇంత నువ్వు అట్లా చేస్తున్నా చెప్పలేను. ఒట్టే ఏం చేయలేదు. ఏం చేయాలి అసలు? అమ్మాయిని తీసుకురావాలి, చాటింగ్ చేయాలి. అరే నేను
మీద ప్రామిస్ చేస్తాను. ఏ కొడుకుతో మాట్లాడండి. వాడు నేను కెమెరా పట్టుకుంటా. అన్న నువ్వు కెమెరా కొడుకులు చూడు. చెప్పేది నీ జీవితం నాశనం అయిపోతుంది. మా బావ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు నేను నీ పక్కన ఉన్నానని నా వాయిస్ విని నీకు అద్దె పలికినట్టు పన్నంటి కాపురంలా నిప్పులు పోస్తున్నాయి కొడుకులు. అరే నేను ఒకవేళ అంటే అరే ప్రేమ అనేటప్పుడు జర మోటు సరసాలు ఉంటాయి. మీకు ప్రేమించే తెలుస్తుందిరా మీకు లౌడా. వాళ్ళ మాటలు విన్నాం అనుకో నీకు నాకు లొల్లి అయితే నిజం. నువ్వు మొన్న మొబైల్ కొనిచ్చేటప్పుడు పేపర్స్ కొనిచ్చాను. అడుగు అమ్మాయికి ఇచ్చింది ఆయన దగ్గర. ఇది ఇట్లా పట్టుకో. కొడుకులు లంగనా కొడుకులు. అవి నావి. పన్నటి కాకుండా నిప్పులు వస్తారా నువ్వు వచ్చిందా ఎన్ని అందుకే నీకేమన్నా నా ప్రేమ నిప్పులు అంటే అవసరం అయితే సీసీ కెమెరాలు వద్దు వద్దు చాలు. మీకు ఎంత చెప్పిన అర్థం కదా. ఈమెయిల్ కన్ను కొడుతున్నా మా తల్లి. మా అవసరం తాకుతుందా ప్రేమ ఏం చెప్పాలి. అదే చెప్పు. అదే ఏం చెప్పాలా? ప్రాంక్ చేయించాను. మళ్ళా నువ్వు ఏంటి చెప్తా. మొన్న ఒక ప్రాంక్ చేసిందా ఎవరితో ప్రాంక్? మేము ముగ్గురు కలిపి నీ మీద చేసినాం. లవ్ లెటర్ ప్రాంక్. ముగ్గురు కలిసి ఒక దాని మీద ప్రాంక్ చేయడం ఏమైందని కొంచెం చెప్పు చేయాలి అంటున్నావు. కొడుతుంది. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరికి ఉంటారు? ఫ్రెండ్స్ వేస్ట్ ఫ్రెండ్స్. వీడు చిట్టి 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 ఎట్లాంటి ఫ్రెండ్స్ వేస్ట్ ఫ్రెండ్స్. ఒకటి రవి, ఒకటి మను, ఇంకొకటి వంశీ. ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయడం నా మీద ప్రాంక్ చేస్తారు. ఎప్పటికన్నా నువ్వు కూడా నా ఆఖరికి అంటే క్యూట్ గా అట్లా చూడు చాటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు నిజంగా ఇది ప్రాంక్. స్టోరీ మెన్షన్ చేసి ఒకసారి బ్యాక్ రమ్మను. స్టోరీ మేము ఒక ఆడదాం జీవితం నాశనం చేయంరా. మీలాగా సింగిల్ అని చెప్పుకోమరా బిడ్డే. అరే నీలాగే రవి చెప్తున్నాం. నీలాగా నాలాగా కాదు. ఏదైతే ముగ్గురు కలిసి ప్రాంక్ చేశారు నా మీద. చెప్పి ఎందుకు చెప్పి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మను.